సూపర్ 6 లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా కూటమి సర్కారు ఈసారి పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టింది. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు ప్రతిపాదించారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. వ్యవసాయం తర్వాత బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీల సంక్షేమానికి కూడా కేటాయింపుల్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కోసం ప్రియారిటీ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్లో ప్రాముఖ్యత కల్పించారు. ఎస్సీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి బడ్జెట్లో ఫోకస్ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయింపుల్లో రాజీ పడలేదు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. పంచాయతీరాజ్ శాఖకు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. జలవనరుల శాఖను బలోపేతం చేయాలని చూశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన శాఖకు సరిపడా నిధులు కేటాయించారు. తెలుగు భాషాభివృద్ధి ప్రచారానికి 10 కోట్లు, నవోదయ పథకానికి 10 కోట్లు ప్రతిపాదించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు 10 కోట్లు కేటాయించారు. ఆదరణ పథకం కోసం 1000 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. బాల సంజీవని ప్లస్, మత్స్యకార భరోసా లాంటి పథకాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీల స్కాలర్షిప్ల కోసం 337 కోట్లు కేటాయించగా ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ కోసం 400 కోట్లు ప్రతిపాదించారు. ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి 62 కోట్లు అనౌన్స్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి కోసం 300 కోట్లు కేటాయించగా జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు ప్రతిపాదించారు. హంద్రీనివా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్న పయ్యావుల సవాళ్లను ఎదుర్కోవడంలో సర్కార్ సఫలమైందన్నారు. ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యమన్నారు మంత్రి పయ్యావుల. ప్రధాని మోడీ సహకారంతో మహానగరాలకు సరితూగేలా అమరావతిని డెవలప్ చేస్తామని పయ్యావుల వెల్లడించారు. పదహైదు శాతానికి పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు. మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటును ఎంచుకోవడం, తమని తాను కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానులు ఏర్పాటు అన్నారు.
ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది. తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది.